అమావాస్యకి పున్నమికి బయటకు వస్తాడు మా సారు. మరి అప్పటి వరకు ఏం చేస్తారో తెలియదు. రోగి రాగానే అడ్మిట్ చేసుకోవాల్సిందే. వివిధ కారణాలతో తిప్పి పంపితే కుదరదు. రిఫర్ చేయాలంటే పక్కా రీజన్ ఉండాల్సిందే. పటిష్టమైన రిఫరల్ సిస్టమ్ దిశగా సర్కారు అడుగులు. త్వరలోనే అధ్యయన కమిటీ, మంత్రి దామోదర్ కీలక సమీక్ష. ఇకపై ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఏ రోగిని మా వల్ల కాదు, ఇక్కడ సౌకర్యాలు లేవు, కేసు సీరియస్గా ఉంది అనే సాకులు చెప్పి తిప్పి పంపేందుకు వీల్లేదు. రోగి పరిస్థితి ఏదైనా సరే ఆసుపత్రి గడప తొక్కిన వెంటనే అడ్మిట్ చేసుకోవాల్సిందే. ఒకవేళ మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి పంపాల్సి వచ్చినా చేతులు దులుపుకునే వ్యవహారానికి తావు లేకుండా కఠిన నిబంధనలతో కూడిన రిఫరల్ సిస్టమ్ను అమల్లోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ఇదే విషయంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బుధవారం ఉన్నతాధికారులతో అంతర్గతంగా సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇగో ఈయన చాలా రోజులైంది పేపర్లోకి ఎక్కి. అసలు ఆరోగ్య శాఖలో ఏం జరుగుతుందో ఓడికి తెలియదు. మెడిసిన్స్ బిల్స్ లేవు. మల్కాజ్గిరి హాస్పిటల్ అయితే బాత్రూమ్ చక్కగా లేవు. పేషెంట్లు పక్కన పెట్టండి, డాక్టర్లు ఓనికి కూడా వసతులు లేవు. తాగు నీరు లేదు. ఘోరం, వసతులు లేవు. మల్కాజ్గిరి మరి అంత పెద్ద మల్కాజ్గిరి అని చెప్పుకుంటాం గొప్పలు. మళ్ళీ మైనంపల్లి డైలాగులు చెప్తా ఉంటాడు. ఆల్రెడీ అల్వాల్ బ్యాచ్ మొత్తం నిండా మునిగిండ్రు. అక్కడ ఏమంటారు ప్లాట్లు దోచుకున్నాడు ఆయన. ఎవరు వాళ్ళ బావమరిదో ఎవరు, మైనంపల్లి హనుమంతరావు బావమరిది. వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నారు. ల్యాండ్లు మట్టి కొట్టుకపోతారు వాళ్ళు, చెప్తున్నా కదా, మట్టి కొట్టుకపోతారు వాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళు. ఇంకా తిరుగుతున్నారు ఆ ముసలోళ్ళు దానికోసం. అది పట్టుకొని అట్లీస్ట్ వాళ్ళ కొడుకులకు పిల్లలకన్నా వస్తుందని చెప్పి ఎవడో ఆ గొట్టంగాడు వాడు ఉన్నాడు, వాడు సుభాష్ అని చెప్పి, వాడు కనబడితే నేనే నిలువున జీరేస్తామని. ఆ సిగ్గుశరం లేదు వాడికి ఇక్కడ ఉండడానికి శాత కాదు. ఆ సుభాష్ అనే వ్యక్తి ఇక్కడ ఉండడానికి శాత కాదు వాడికి. ఈడ స్కాములు చేయాలి, భూ కబ్జాలు చేయాలి, మైనంపల్లి పేరు పెట్టుకొని అక్కడికి పోవాలి. ఎక్కడికి? అమెరికా పోవాలి. ఈడ నించొని బర్లా దిగే దమ్ము లేదు. దమ్ముంటే రమ్మని నా ముందుకు వచ్చి నిలబడడం, చీర్చి చెండాడతాం నా కొడుకుని. రేవంత్ రెడ్డికి తెలుసా మ్యాటర్, ఇటు కేటీఆర్కి తెలుసు, కవితకి తెలుసు. వాళ్ళు వెళ్ళనటువంటి లీడర్ లేరు, వాళ్ళు తొక్కనటువంటి రాజకీయ నాయకుల గడపలేరు. ఇక మాట్లాడితే పాపం నా దగ్గరికే వస్తారు. ఎస్, ముఖ్యంగా ప్రస్తుతం నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఓల్డ్ అల్వాల్ జొన్నబండ ప్రాంతంలో నేను ఉన్నాను. నాతో పాటు విఘ్నేశ్వర అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. దాదాపు 142 మంది కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ అసోసియేషన్ కాలనీ కోసము కొట్లాడుతా ఉన్నారు. 1980 సంవత్సరంలో కొన్నటువంటి వీళ్ళ భూములు సర్వే నెంబర్ 22, 23లో వీళ్ళు కొన్నటువంటి భూములు వాళ్ళ బంగారం కుదబట్టి, వాళ్ళ సేవింగ్స్ అన్ని పెట్టి, వాళ్ళ అంటే 1980 సంవత్సరం నుంచి కూడా వీళ్ళు కొనుక్కున్నారు. ఆ తర్వాత 2010, 2012 సంవత్సరంలో అప్పటి నుంచి కూడా దుండగులు వీళ్ళు కబ్జా చేసి మొత్తం కూడా వీళ్ళకి రాకుండా డాక్యుమెంట్స్ మార్చేసి మొత్తం అన్ని కూడా మార్చి పడేసినారు. అంటే 1980 సంవత్సరంలో కొన్న ల్యాండ్స్ ని ఇప్పటి వరకు కూడా వీళ్ళు కొట్లాడుతున్నారంటే ఎన్ని పార్టీలు మారినాయి, ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, కానీ వీళ్ళ బతుకులు మాత్రం మారలేదు. వీళ్ళకి పిల్లలు పుట్టిండ్రు, ఆ పిల్లలకి పిల్లలు పుట్టిండ్రు, ఇప్పుడు ఆ పిల్లలు కూడా దీని మీద ఫైట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ పుస్తల తాళ్లు కూడా కుదబెట్టి మరి ఇక్కడ ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు 142 మంది. మరి దీని వెనకాల రాజకీయ పెద్దలు లబ్ధి పొంది బ్లాక్మెయిల్ చేసి బెదిరించి వీళ్ళు ఫీల్డ్ మీదకి వస్తే రానియకుండా ఉల్టా వీళ్ళ మీదనే పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టి ఇన్ని సంవత్సరాలుగా తిప్పలు పెడతా ఉన్నారు. అందరూ కూడా మీరు చూస్తా ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది కూడా ఏజ్డ్ పీపుల్ ఉన్నారు. దీనికోసం తిరిగి అలసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చిన, హైడ్రా దృష్టికి తీసుకొచ్చిన వీళ్ళ బతుకులు ఏమన్నా మారతాయేమో, వీళ్ళకేమన్నా మేలు జరుగుతుందేమో అని చెప్పి వీళ్ళు ఓకే టీవీని ఆశ్రయించడం జరిగింది. మరి దీని వెనకాల మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారు అని చెప్పి, వాళ్ళ చుట్టాలు ఉన్నారని చెప్పి, వెల్ విషర్స్ ఉన్నారని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతా ఉన్నారు. గతంలో ఇదే భూమి పైన ఎన్నో కొట్లాటలు జరిగినాయి. బీజేవైఎం కార్యకర్తల్ని కూడా చాలా సార్లు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్లకు పోలీస్ సపోర్ట్ లేదు, ప్రభుత్వ సపోర్ట్ లేదు, ఏ సపోర్ట్ లేవు. మళ్ళీ ప్రూఫ్స్ అన్ని కూడా తారుమారు చేసి ప్లెయిన్ గా ఉన్నటువంటి ల్యాండ్స్ ఒకసారి చూపియండి. 1900 మీరు కొన్నప్పుడు భూములు ఎట్లా ఉన్నాయి, ఇగో
ఇట్లా ఉండే వీళ్ళ భూములు. సో ఇగో ఈ ఫోటోలో ఇలా ఉన్న భూమిని కాస్త ఇంకో ఈ రకంగా జేసీబీలు పెట్టి చెట్లను నరికేసి వీళ్ళ ప్లాట్లకి సంబంధించినటువంటివన్నీ కూడా ఆఖరికి మీరు చూసినట్టయితే మనం నిల్చున్నటువంటి రోడ్డు కూడా వీళ్ళదే. ఇదంతా కూడా ఇగో ఇది ఒకసారి చూడండి. ఓకే, ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి. సో ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టేసినారు, బిల్డింగ్లు కట్టేసినారు, అపార్ట్మెంట్లు కట్టేసినారు, బిల్డింగ్లు కట్టేసినారు, మొత్తం అన్ని కట్టేసినారు ఇష్టానుసారం. కట్టుకున్న వాళ్ళు కట్టుకుంటా పోతా ఉన్నారు. వీళ్ళకి మాత్రం దిక్కు దివాణ లేకుండా ఇట్లా రోడ్ల మీద నించోబెట్టి వీళ్ళని చాలా 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 ఇబ్బంది పెడతా ఉన్నారు. సో వీళ్ళు ఓకే టీవీ తరపున కోరేది ఏంటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి అవడానికంటే ముందు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి మీరు ఎంపీగా గెలిచినారు. వీళ్ళందరూ కూడా మీకు ఓట్లేసి గెలిపించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మల్కాజ్గిరిని ప్రత్యేకంగా చూస్తూ వీళ్ళ భూములు వీళ్ళకి అప్పచెప్పండి. ఇప్పుడు కట్టినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో ఏ పర్మిషన్స్ లేవు. మున్సిపల్ పర్మిషన్ మేము ఆర్టీఏ వేస్తే మున్సిపల్ పర్మిషన్ లేదు, ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్ కని వచ్చింది. మరి పర్మిషన్ లేకుండా ఇక్కడ కట్టుకుంటా పోయినారు కదా, మరి ఎన్ని పైసలకు అమ్ముడు పోయినారు? ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొని వీళ్ళ అడుగులకు, రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ, ల్యాండ్ మాఫియాకు అడుగులకు మడుగులొత్తుతూ మున్సిపల్ శాఖ అడ్డగోలుగా పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి లెటర్ నా చేతిలో ఉంది. ఆర్టీఐ యాక్ట్ వేస్తే, ఆర్టీఐ వేసుకుంటే, ఇన్ఫర్మేషన్ వేస్తే ఆర్టీఐ, దీంట్లో ఈ లేఅవుట్ ఏదైతే ఉందో ఒకసారి లేఅవుట్ చూపిస్తాం. ఎస్, ఇది పాత లేఅవుట్ అండి. ఇది విఘ్నేశ్వర అసోసియేషన్ సంబంధించినటువంటి ఈ కాలనీ వాసులకు సంబంధించినటువంటి లేఅవుట్. ఈ యాక్చువల్ గా అసోసియేషన్ ల్యాండ్స్ మొత్తం కబ్జా పెట్టారు. మొత్తం కాలనీ మొత్తం కబ్జా పెట్టేసి వీళ్ళు చేసినటువంటి తప్పు ఏంటంటే, ల్యాండ్ మాఫియా ఉంటది, దుండగులు ఉంటారు, ఇబ్బంది అవుతుంది. మరి వీళ్ళు కొన్నటువంటి ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ప్లాట్లలో ఇమీడియట్ గా కాంపౌండ్ వాళ్ళు కట్టి ఇల్లు కట్టుకునేది ఉంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. వీళ్ళు చేసిన తప్పేందంటే, వీళ్ళు ప్లాట్లు కొన్న తర్వాత దీన్ని ఖాళీగా వదిలేయడం, మా భూమి ఎక్కడికి పోతుందిలే అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండడమే వీళ్ళు చేసినటువంటి తప్పు. ఆ తప్పుకే ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నారు. ఎస్, ఇది ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి లేఅవుట్, ఈ కొత్త లేఅవుట్. ఈ కొత్త లేఅవుట్ లో ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ ఏర్పడ్డాయి. ఈ కొత్త లేఅవుట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ అపార్ట్మెంట్లు, ఇల్లు, బిల్డింగ్లు, ఇండిపెండెంట్ హౌజులు ఇష్టం వచ్చినట్టు కట్టేసినారు. సుభాష్ రావు ఆయన పేరేంటి? సుభాష్ అట. సుభాష్ అనే వ్యక్తి కూడా చాలా సార్లు వీళ్ళు అడగడం జరిగింది, బతిమలాడడం జరిగింది, చాలా సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు గారిని కూడా కలవడం జరిగింది. హనుమంతరావు గారు కూడా వీళ్ళకి హామీ ఇచ్చిండు, మీ ఇష్యూ సెటిల్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏమి కూడా జరగలేదు. ప్రభుత్వాలు మారినాయి, మళ్ళీ బీఆర్ఎస్ పోయింది, టీడీపీ పోయింది, బీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ వచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా, హైడ్రా రంగనాథ్ గారు దయచేసి వీళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటున్నారు. వీళ్ళకి తగిన న్యాయం చేయాలి. కొన్ని సంవత్సరాలుగా ల్యాండ్ కబ్జాలు ఇష్యూలు కూడా హైడ్రా ద్వారా సాల్వ్ చేస్తున్నారు అని చెప్పి రకరకాల పేపర్లలో మేము చదువుతా ఉన్నాం. సో వీళ్ళ తరపున మేము అడుగుతా ఉన్నాం, దయచేసి వీళ్ళకి న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి. వాళ్ళకి తిరిగే ఓపిక లేదు. ఈ ల్యాండ్ కొన్న వాళ్ళు చాలా మంది కూడా చనిపోయినారు సార్, చాలా మంది చనిపోయినారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవరాలు కూడా తిరుగుతా ఉన్నారు ఈ ల్యాండ్ పట్టుకొని, ఇష్యూలు పట్టుకొని. వీళ్ళకి ఒక న్యాయం చేయండి అని చెప్పి వీళ్ళ తరపున నేను కోరుతా ఉన్నా. అండ్ అట్లాగే మైనంపల్లి హనుమంతరావు గారు. మైనంపల్లి హనుమంతరావు అంటే ఒక బ్రాండ్, మల్కాజ్గిరి ఇమేజ్. మరి ఇటువంటి వ్యక్తి, మీకు చాలా మంచి పేరుంది సార్, మీకు చాలా మంచి పేరుంది. మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా ఉంటారు. మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే హెల్ప్ చేసి పంపించేటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి మీరు, మరి వీళ్ళ విషయంలో ఎందుకు మీరు తప్పు చేస్తున్నారు? వీళ్ళ విషయంలో ఎందుకు మీరు వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు? మీ కుటుంబ సభ్యులు ఉన్నారనా, మీ చుట్టాలు ఉన్నారనా, ఎందుకు వీళ్ళని ఆగం పట్టిస్తున్నారు? తరతరాలుగా 1980 సంవత్సరంలో కొనుక్కున్నటువంటి వీళ్ళ భూములు ఇప్పటికీ కూడా వీళ్ళు కొట్లాడుతున్నారు. ఒంట్లో శక్తి లేదు సార్, చనిపోయినారు సార్. దీనికోసం తిరిగి ఈ భూముల కోసం తిరిగి అలసిపోయి చనిపోయినారు సార్. మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు కదా, మీరు పూజలు చేస్తారు కదా, ఇదే గనక వాస్తవం అయితే మరి ఈ కర్మ ఎవరికి తగులుతుంది, ఈ పాపం ఎవరికి తగులుతుందో దయచేసి మైనంపల్లి హనుమంతరావు గారు
వీళ్ళని ఉద్దేశించి ఒక పెద్ద కొడుకుగా వీళ్ళ ముఖాలు చూసి ఇప్పటికైనా ఒక్కసారి నాకు కనికరించండి, వీళ్ళ ఇష్యూ సార్ట్ అవుట్ చేయండి. ఫ్యూచర్ లో ఎట్లాగో మల్కాజ్గిరిలో తప్పకుండా మళ్ళా మీరే గెలిచే అవకాశం ఉన్నది. ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు ఒక బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు మల్కాజ్గిరిలో. మరి ఇటువంటి వ్యక్తి మీ ఎంతో మంది అనుచరులు ఉన్నారు, ఎన్నో దాడులు జరిగినాయి, రకరకాలుగా ఇబ్బందులు జరిగినాయి. మరి మాట ఇస్తే తప్పనటువంటి మడమ తిప్పని వంశంలో పుట్టిన అని చెప్పేటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు వీళ్ళకి ఇష్యూ కూడా పిలిచి మాట్లాడతామని చెప్పి ఇప్పటికి కూడా ఇది తేల్చలేదు. ఎందుకు పదే పదే మీ పేరే ప్రస్తావించాల్సి వస్తుంది అంటే ఇందులో కర్త కర్మ క్రియ మీ కుటుంబ సభ్యులు మీ చుట్టాలే దీంట్లో ఉన్నారని చెప్పి ఎవరిని అడిగినా చెప్తున్నారు. అండ్ పేపర్ సాక్షిగా కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మీరు ఇక్కడ చూస్తే ఈ పేపర్ సాక్షిగా కూడా నేను మాట్లాడుతా ఉన్నా. 2017 లో భూముల కబ్జాకు ప్రయత్నిస్తున్నారు, దయచేసి కాపాడండి అని చెప్పి వీళ్ళ అసోసియేషన్ తరపున అందరు కూడా బ్యానర్లు పట్టుకొని తిరగడం జరిగింది, కొట్లాడడం జరిగింది. కానీ సార్ సామాన్యులకు లా అండ్ ఆర్డర్లు పనిచేయవు సార్. సామాన్యులకు ఏ ప్రజా నాయకులు మద్దతు పలకరు సార్. ఇందులో ఉన్నదంతా కూడా పేద కుటుంబాలు, ఇందులో ఉన్నదంతా కూడా మధ్య తరగతి కుటుంబాలు సార్. ఎన్నో సార్లు ఈ ల్యాండ్ కోల్పోయినమన్న బాధతో ఏడ్చి వాళ్ళ కన్నీళ్లు భూమిని తాకి, ఆ భూమిని తాకినటువంటి కన్నీళ్లు కూడా మీకు శాపనార్థాలుగా తగలకుండా మరింత ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఎవరిని కూడా నేను తక్కువ చేయట్లేదు, తప్పు పట్టట్లేదు. ఇకనైనా మేలుకోండి, ఇకనైనా వీళ్ళని పిలిపించి వీళ్ళకి రావాల్సిందేందో చేయాల్సిందేందో వీళ్ళ ప్లాట్లు వీళ్ళకి ఇప్పించండి, పిలిచి మాట్లాడండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను మరొక్కసారి తీసుకొస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నా, మైనంపల్లి హనుమంతరావు గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో దయచేసి వీళ్ళని ఆగం పట్టించకండి, ఇంకా వీళ్ళ తిరగలేరు, వీళ్ళు అలసిపోయినారు సార్ అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ ఇంకా డీటెయిల్డ్ గా ఈ సబ్జెక్ట్ లోకి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఏంది సమస్య, ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంది, కావాల్సిన న్యాయం ఏంది, చేయాల్సింది ఏంది. ఎందుకంటే సామాన్యులకు జుడిషియరీ అండగా ఉండట్లే, ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తప్ప మన బతుకులు బాగోయేటట్టు లేవు. సొసైటీ అట్లనే తయారైంది. రాజ్యాంగబద్ధం అంటారు కానీ రాజ్యాంగబద్ధంగా ఏది కూడా జరగదు. పోలీసుల అండ ఉండదు. అడిగితే వీళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టి అన్యాయం చేస్తా ఉన్నారు. కానీ వీళ్ళ కడుపు కోత, వీళ్ళ కన్నీళ్లు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆలోచించే విధంగా మిమ్మల్ని తీసుకపోతలేవా అని చెప్పి మరొక్కసారి మైనంపల్లి హనుమంతరావు గారిని నేను అడుగుతున్నా ఈ వేదికగా. సో ఒకసారి చెప్పండి, ముందుగా ఎవరు మాట్లాడతారు? సర్వే నంబర్ 22-23 ఓల్డ్ అల్వాల్ జొన్నబండ ఏరియాలో మేము 12 acres ల్యాండ్ లో 142 ప్లాట్స్ లో నేను ఒక ప్లాట్ తీసుకున్నాను. అలాంటి వాళ్ళు 142 మంది తీసుకున్నారు ప్లాట్స్. 1980లో ఉన్నాం మేమంతా. మాకు విఘ్నేశ్వర అసోసియేషన్ ఒకటి ఉంది, దాని ద్వారా చాలా ప్రయత్నాలు చేశాము. ఇప్పుడు దాకా కూడా మేము అందరినీ కలిసాము, ఆల్ పొలిటికల్ లీడర్స్, అన్ని పార్టీల వాళ్ళు అందరినీ కలిసాము. అయినా కూడా ఇప్పుడు దాకా మాకేం ఫలితం జరగలేదు. నేను అందరి తరఫున మాకు ఏదో ఒక న్యాయం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ గాని లేదా ఎవరైతే కబ్జా చేసి ఉన్నారో వాళ్ళు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అమ్మా మీరు చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాలు తిరుగుతున్నారు ఈ ల్యాండ్ గురించి? 80 సంవత్సరం నుంచి తిరుగుతున్నాం అమ్మ. 80 సంవత్సరంలో తీసుకున్నాం మేము. మా దగ్గర ఉండి తీసుకోలేము, సొమ్ములు అమ్మి ఏదేదో అమ్మేసి ఏదో తీసుకున్నాం. పిల్లలు ఉన్నారు కదా అని తీసుకున్నాం. అప్పుడు చెట్లు గుట్టలు ఉండే, అప్పుడు ఎట్లా కట్టుకోవాలమ్మా వచ్చి మేము? పిల్లలు చిన్న పిల్లలు చదువులు వాళ్ళన్నీ చూసుకోవాలి కదా. మరి అవన్నీ చూసుకున్నాక కట్టుకుందాంలే అని ఊకున్నాము. ఇక ఉద్దేశారు అని చెప్పి అన్ని గుల కొట్టి చేసి ఇట్లా చేసారు. మేము వచ్చి అడిగితే పోలీసు వాళ్ళని పిలుస్తారు, మమ్మల్ని తీసుకొని పోతారు. ఇక మాకు ఎట్లమ్మా గట్ల మీరే కబ్జా మేమే తీసుకునే శక్తి మీకు ఉన్నది మాకు చూస్తలేవా? ఇప్పుడంటే మంచుకున్నాం మేము. అప్పుడు ఎట్లుంటే చెప్పు గట్లా ఉంటే మరి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్ గా? ఇన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతా ఉన్నారు, అడుగుతా ఉన్నారు, తిరిగి అలసిపోతా ఉన్నారు, ఇంకా చాలా మంది రాలేదు. యాక్చువల్ గా మా ప్లాట్ మాకు ఇస్తే మంచిగా ఉంటది కదమ్మా, మేము కూడా సంతోషపడతాం కదా. ఇన్నేళ్ల నుంచి బాధలు పడుతున్నాము, వస్తున్నాము. వచ్చి పోయిన కూడా పోయినరు. ఇది నా పేరు మీదనే ఉంది అనుకో. ఇట్లనే ఏడుస్తున్నాం, పోతున్నాము. పోలీసులకు తీసుకుపోతుండు, చక్కగా ఆడికే కూర్చొని పెడుతుండాలి. పోయి జర వస్తే చాలిగా అందరు ఇట్లా గూమి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే మోటార్లో కూర్చొని పెట్టుకొని తీసుకుపోతున్నారు.
మా జాగా మేము తీసుకున్న జాగానే మాకు ఇయ్యక పోలీసు వాళ్ళు తీసుకొని అందులో కూర్చొని పెడతాడమ్మా ఏందమ్మా చెప్పు. మేమైతే కబ్జా చేస్తలేం కదా, మా జాగానే కదా అది, మేమే ఉన్నాం కదా కష్టపడి. మళ్ళా అట్లా చేస్తే ఎట్లా? ఈ హనుమంతరావు దగ్గర కూడా పోయినాము. ఈ 40 ఏళ్ళ నుంచి చెప్తున్నా రాలేరు మీరు అని మమ్మల్ని నిలగొట్టేసాడు. 2 సార్లు పోతే 2 సార్లు నిలగొట్టేసాడు. మంచిగా వారానికి రాపోతే 15 రోజులు రాపోరు అంటాడు. పోతేనేమో లేడు పోయిండు అని చెప్తారు. మాకు ఉండి కూడా ఇంట్లో ఉండి కూడా అట్లా చెప్తారు మాకు. మరి ఎట్లా మాకు ఎట్లా మా పరిస్థితి ఏంది? మళ్ళా ఇట్లనే తిరగాలన్నా మేము? ఫైనల్ ఇప్పుడు ఇక్కడ చాలా ఇల్లులు కూడా కట్టేసారు. మున్సిపల్ ఆర్టీఐ వేస్తేనేమో ఆర్టీఐలో మున్సిపల్ పర్మిషన్ లేదు, లేఅవుట్ అంటున్నారు. మున్సిపల్ పర్మిషన్ లేకపోయినా ఇన్ని బిల్డింగ్లు కడతా ఉంటే మీరు ఏం చేస్తారు? ఇన్ని రోజులు వస్తున్నాం కదా మా వస్తున్నారు. వచ్చినప్పుడు మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు సపోర్ట్ లేదు. ఇంకా పోలీసు వాళ్ళని పిలుస్తలేరా? పోలీసు వాళ్ళని పిలుస్తున్నారు, తీసుకొని పోతున్నారు మమ్మల్ని. ఇక మాట్లాడి 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 ఇంకెన్నిసార్లు మాట్లాడాలి? నాకే ఆశయం పుడుతుంది వీళ్ళని చూస్తుంటే. ఎవరు బాధితులను చూస్తుంటే కాదు, ఈ నాయకులను చూస్తుంటే అసహ్యం పుడుతుంది. ఓట్ల కాడ ఓట్లు అడుక్కోనికి మాత్రం సిగ్గు లేకుండా వస్తారు. ఈ ఏం నమ్మకం ఉన్నట్టు? మల్కాజ్గిరి హాస్పిటల్ అట్లా స్వయాన ఎక్స్పీరియన్స్ అయినాం మేము. డాక్టర్లు కూడా బాధపడుతున్నారు వసతుల గురించి. నేను చెప్తా ఉన్నా, ఇకనైనా సుభాష్ నీకు బుద్ధి ఉంటే, నీకు సిగ్గు శరం అనేది ఏడుస్తే, ఎన్నిసార్లు తిట్టించుకుంటావే ఆడోళ్ళతోటి? పౌరుషం రోషం ఏమైనా ఉంటే వాళ్ళని పిలిపించుకొని మాట్లాడు. వాళ్ళ ఉసురు పోసుకోకు. లేదా మిగిలిన భూమి ఏమైనా ఉంటే దండం పెడతా, నీ కాలు మొక్కుతా బాంచర్, ఇగో ఇంత భూమి ఉన్నది మీది, దీన్ని సరిసమానంగా పంచుతా అని చెప్పని పంచిపెట్టు. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకు. నువ్వు మనిషి మానవ జాతిలో పుట్టినవు. నువ్వు ఇంకే జాతిలో రాక్షస జాతిలో పుట్టలే. నువ్వు సంకర జాతోడివి కాదు, నువ్వు మానవ జాతిలో పుట్టినవు. పుట్టినప్పుడు కాటికి పోయేటప్పుడు ఏం చేసుకుంటావు? ఆస్తులు తీసుకెళ్ళి కూడగట్టుకుంటావు. నువ్వు చేసిన పాపాలన్నీ నీ పిల్లలకు అంటుకుంటాయి. ఎవరికి అంటుకుంటాయి? నీ పిల్లలకు అంటుకుంటాయి. వికలాంగుల పిల్లలు పుడతారో మరి లేకపోతే ఏమంటారు ఇంకెవరన్నా పుడతారో, మిస్టర్ సుభాష్ నీ వంశవృక్షం ఉంటుంది కదా, నువ్వు చేసినటువంటి నువ్వు చేస్తావు పాపాలు. ఇట్లా చేసి ఇట్లా దులుపుకొని ఫ్లైట్ ఎక్కి బుక్ చేసుకొని టాటా బాయ్ బాయ్ విడుకోలు అమెరికా పోతా అని చెప్పి ఇక్కడ జనాలను ఆగం చేసి సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు అమెరికా పోతావు. సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు అమెరికా పోతావు. కానీ ఈడ చేసిన పాపాలు ఎవరికి తగులుతాయి? నువ్వు బాగానే ఉంటావు. నీకు తర్వాత పెరాలసిస్ వస్తుందో తెలియదు, కానీ నీ పిల్లలకు కూడా వస్తుంది. ఎవరి వల్ల వస్తాయి? ఎవరి పాపాల వల్ల వస్తాయి? తల్లిదండ్రులు చేసిన పాపాలు. ఎవరినన్నా అడగండి ప్రపంచంలో దునియాలో. ఇన్ని పూజలు చేసుకుంటారు కదా, తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలే పిల్లలకి శాపాలైతాయి. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు పోయేటోడు బకెట్ దాన్ని బాగానే పోతావు పోయినాక. కానీ ఆ పాపం ఎవరికి చుట్టుకుంటుంది? వీళ్ళ ఏడుపులు వీళ్ళ కర్మ ఇదంతా ఎవరికి తగులుకుంటుంది? నీ వంశ వృక్షానికి తగులుకుంటుంది. మిస్టర్ సుభాష్ మళ్ళా చెప్తున్నా, ఇకనైనా సిగ్గు శరం ఏమైనా ఉంటే, నువ్వు మానవ జాతిలో పుట్టి ఉంటే, నువ్వు అసలు మనిషివే అయితే వాళ్ళని విలిపించుకొని ఇకనైనా మాట్లాడు. చచ్చిపోతున్నారు వాళ్ళు, తిరగలేక ఏడుస్తున్నారు. వాళ్ళ శని వాళ్ళ దరిద్రం మొత్తం నీ కుటుంబానికి చుట్టుకోకపోతే నా పేరు శ్రావ్యనేగా చెప్తున్నా. ఇన్నిసార్లు చెప్పినా నీకు సిగ్గు శరం ఎగ్గు ఏం లేదు. ఇక లాస్ట్ టైం ఎందుకు మీ నాన్నగారు కాలం చేసినారు కాబట్టి కృతజ్ఞతాభావంతో ఆ వీడియో పక్కకు పెట్టిన. నేను కృతజ్ఞతాభావంతో, ఎందుకంటే నేను మనిషి నీలక కుక్కని కాదు, నేను మనిషిని కాబట్టే మానవత్వంతో నువ్వు ఇన్ని మోసాలు చేసినా, ఇన్ని కబ్జాలు చేసినా, వాళ్ళ ఉసురు పోసుకున్నా మీ నాన్నగారు కాలం చేసినారు కాబట్టి ఆ టైంకి ఆ వీడియో మంచిది కాదు కాబట్టి పక్కన పెట్టినా. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని పిలిచి మాట్లాడని చెప్పి మరొకసారి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఇది ఆలోచించుకో బిడ్డ.